ఎక్స్పీరియన్స్‌తో సంబంధమే లేకుండా మనం కూడా ఈజీగా కజ్జికాయలని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను గోధుమ పిండిలో కొంచెం సన్నటి ఉప్మా రవ్వ యాడ్ చేసుకొని నీట్‌గా మిక్స్ చేసి పెట్టుకున్నాను. తర్వాత లోపల స్టఫింగ్ కోసం పుట్నాల పొడి మరియు బాదం అండ్ ఎండు కొబ్బరిని లైట్‌గా రోస్ట్ చేసుకొని పొడి చేసుకున్నాను. తర్వాత అందులోనే ఇలాచీ అండ్ బెల్లాన్ని కూడా నీట్‌గా పౌడర్ చేసుకొని లోపల స్టఫింగ్ అంతా కూడా రెడీ చేసుకోవాలి. సో కొబ్బరి ఇలా పలుకుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ చిన్న సైజ్ చపాతీ చేసుకొని డంప్లింగ్ మేకర్ అంటారు, దానికి ఆయిల్ రాసేసుకొని లేదా కజ్జికాయలు తయారు చేసే చెక్క కూడా ఉంటుంది, దాని మీద కూడా చేయొచ్చు. ఇలా చపాతీ పెట్టేసుకొని స్టఫింగ్ యాడ్ చేసి నీట్గా మనం సింగిల్ హ్యాండ్తో క్లోజ్ చేసేసి కొంచెం ప్రెస్ చేస్తే చాలు, ఎక్స్ట్రాస్ అంతా బయటకు వచ్చేస్తుంది. అస్సలు ఓపెన్ అవ్వకుండా మనకి ఎంతో ఇష్టమైన కజ్జికాయ అయితే రెడీ అయిపోయింది. నీట్గా ఫ్రై చేసేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.